తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత అని అన్ని పురాణాలు ఆ ఆది పరాశక్తిని కీర్తిస్తున్నాయి. ఆ ఆది పరాశక్తి శివుని ఇల్లాలు అయిన పార్వతిగా అవతరించింది. ముల్లోకాలలో ఏ లోకానైనా సజ్జనులకు కష్టాలను కలిగించే దుష్టుల సంహారం కోసం రౌద్రాణి అయి కాళికగా, చండికగా అవతారాలు దాల్చింది. అంతేకాదు, జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతిగా, సంపదలిచ్చే లక్ష్మీదేవిగా సాత్విక అవతారాల్ని కూడా అవతరించింది. శాక్తేయానికి చక్కటి ప్రతీకగా, భైద సౌందర్యమూర్తిగా, దుర్గాదేవిగా దర్శనాన్ని అనుగ్రహిస్తోంది. ఆ దుర్గాదేవికి దేశం నలుమూలలా అనేక ఆలయాలు వెలసిల్లుతున్నాయి. వాటిలో మహారాష్ట్ర లాతూర్లో కూడా ఓ ఆలయం విరాజిల్లుతోంది. నేటి తీర్థయాత్రలో ఆ తల్లి కొలువుదీరిన ఆలయాన్ని దర్శించుకొని తరిద్దాం. సర్వస్వరూపే సర్వేషి సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవీ దుర్గే దేవి నమోస్తుతే. దుర్గాదేవి ఆది ప్రకృతి పంచమహాస్వరూపాల్లో మొదటిది. ఈమె శక్తి అనంతమైనది. అందుకే వివిధ మంత్ర తంత్ర గ్రంథాల్లో వివిధ రకాల దుర్గాదేవి స్వరూపాలు మనకు కనిపిస్తాయి. దుర్గముడు అనే రాక్షసుణ్ణి సంహరించి లోకాలను కాచి కాపాడిందని ఈ శక్తిమాతను దుర్గా అని ముల్లోకాలు కొనియాడాయి. మహారాష్ట్ర లాతూరు పట్టణంలోని ఒక ఆరామంలో ఆ తల్లి అష్టభుజ దుర్గాదేవిగా, శార్దూలవాహినిగా, మూలవిరాట్టుగా దర్శనమిస్తోంది. అష్టభుజ దుర్గాదేవి పర్వతపుత్రి పార్వతీదేవి అంశావతారిణి. చిరుదరహాసి అయిన ఆ దుర్గామాత దుష్టులకు అపరకాళికగా, శిష్టజనులకు సకల దురితాలను దుర్గతులను తొలగించే దుర్గామాతగా దర్శనమిస్తుంది. దుం దుర్గాయ నమః అంటూ కొలిచే భక్తులను చల్లగా కాచి కాపాడుతుంది. ఆయమ్మ దుష్ట శిక్షణకై పలు ఆయుధాలను, శిష్టజన రక్షణకై ఫలపుష్ప కమండలాలతో అభయమిస్తూ అనుగ్రహదేవతగా దర్శనాన్నిస్తోంది. కిరీటధారిణి అయి కర్ణాభరణాలు, నాసికాభరణంతో కనువిందు చేసే దుర్గమ్మ సర్వాలంకారయుతయై కనిపించి భక్తులకు మోదాన్ని కలిగిస్తున్నది. ముక్కుకున్న నాసాభరణం దుర్గమ్మకి ఎంతో అందాన్నిస్తుంది. సమస్తమైన దుర్గతుల నుంచి మనల్ని రక్షించే దుర్గాదేవి మంత్రాన్ని నిత్యం నియమపూర్వకంగా జపిస్తే గ్రహబాధలు, దుష్టగ్రహబాధలు తొలుగుతాయని ఆధ్యాత్మికవేత్తలు సెలవిస్తున్నారు. ఓం శాంతాయై నమః, ఓం పార్వత్యై నమః, ఓం దేవమాత్రే నమః, ఓం సుజయాయై నమః అంటూ లాతూరు దుర్గాదేవిని నానా విధాలుగా అర్చిస్తారు. మూలవిరాట్టు అలరారుతోన్న గర్భాలయ ముఖద్వారం వద్దే అమ్మవారి పాదపద్మాలున్నాయి. తమ శిరములను ఆనించి తమ కోర్కెలు విన్నవించుకుంటారు భక్తజనం. ఆది పరాశక్తియే సతీదేవిగా, పార్వతిగా అవతరించిందని పురాణగాథలు వివరిస్తున్నాయి. దుర్గముడనే రాక్షసుణ్ణి సంహారం చేసేందుకు పార్వతీదేవి ఎత్తిన అవతారం దుర్గాదేవి. ఆ దుర్గమ్మ చెంతనే పార్వతి తనువు నుంచి ఉద్భవించిన గౌరీనందనుడు, శివానుగ్రహం చేత గజముఖుడైన వినాయకుడు చతుర్భుజుడై భక్తులను కరుణించేందుకు ఈ ఆలయంలో కొలువైయున్నాడు. ఆ విఘ్న వినాయక గణపతి దర్శనాన్ని కూడా అందుకుందాం పదండి. సర్వభూత గణాలు, సకలలోకజనులు సేవించే గణనాయకుడు విఘ్నేశ్వరుడు. మన పనుల ఆటంకాలకు కారణమయ్యే విఘ్నాలను వినాశనం చేసే ఉమాసుతుడు వినాయకుడు. నాయకుడు వినా జన్మించిన వినాయకుడు ఈ లాతూరు దుర్గాదేవి క్షేత్రంలో సిద్ధి వినాయకుడిగా మనకు దర్శనమిచ్చి ధన్యులను చేస్తున్నాడు. దుర్గాదేవిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఇదే ఆరామంలో ఉపాలయ దేవతగా కొలువైన గణపతిని పరమ భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటారు. ఈ వినాయకుణ్ణి సిద్ధి వినాయకుడా అని
సర్వసిద్ధిప్రదాయక అని ప్రియమారా పిలుచుకుంటూ కొలుచుకుంటారు. చతుర్భుజుడై 2 చేతులా పాశాంకుశాలను అభయ మోదక హస్తాలతో ఆసీనుడై ఉంటాడీ సిద్ధిప్రద వినాయకుడు. భార్గవ పురాణ వర్ణనకు తగ్గట్టుగా మన మంచి ఆలోచించేందుకు పెద్ద తలతో గజాననుడై, మన బాధలు వినేందుకు పెద్ద చెవులతో చామరకర్ణుడై దర్శనమిస్తున్నాడు. श्रीगणनाथ जय गणनाथ सिद्धिविनायक बुद्धिप्रदायक श्रीगणनाथ जय गणनाथ सिद्धिविनायक बुद्धिप्रदायक श्रीगणनाथ जय गणनाथ सिद्धिविनायक बुद्धिप्रदायक. ఆంజనేయ స్వామి అత్యంత శక్తిమంతుడని ప్రతీతి. గణేశుడు రుద్రుని కుమారుడు కాగా హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు. ఇరువురు శివతేజం వల్ల ఆవిర్భవించిన నర జంతు స్వరూపాలు. వినాయకుని దర్శించుకున్న భక్తులు రామభక్త హనుమాన్ ఉపమందిరం వైపు అడుగులు వేస్తారు. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకా భయంకరం గోష్పదీకృతవారాశిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. రామాయణమనే మహామాలలో అలంకృతమైన రత్నం అంజనీసుతుడైన ఆంజనేయుడు. ఆ వాయునందనుడు రామకార్యజయానికై జన్మించిన కారణజన్ముడు. మూర్ఛబోయిన లక్ష్మణుణ్ణి స్పృహలోకి తెచ్చేందుకు సంజీవినీ మూలికను తెమ్మంటే ఏకంగా సంజీవినీ పర్వతాన్నే పెకలించి తీసుకువచ్చిన అఖండ బలాఢ్యుడు హనుమంతుడు. అదే భంగిమలో స్వామి ఈ లాతూరు దుర్గాదేవి ఆలయంలో కొలువయ్యాడు. సంజీవినీ పర్వతాన్ని ఎత్తి రాముని సంకటాన్ని తొలగించిన సత్వరమే వెళ్లేందుకు లంఘిస్తోన్న భంగిమలో మనకగుపిస్తాడు ఆంజనేయస్వామి. ఈ విగ్రహ దర్శనం, ఆంజనేయుని అర్చనం సకల సంకటహరం, సర్వశుభప్రదం, సర్వాభీష్ట సిద్ధివరప్రసాదం. శరణం శరణం మారుతి చరణం శ్రీకర మంగళ శుభకర చరణం. శరణం శరణం మారుతి చరణం శ్రీకర మంగళ శుభకర చరణం. ఇహ పరదాయక శ్రీ గురు చరణం. ఇహ పరదాయక శ్రీ గురు చరణం. ఈప్సితదాయక భవభయహర. ఇదే లాతూర్ దుర్గాదేవి ఆలయంలో మరో ఉపమందిరం నాగదేవతా మందిరం. నాగదోష పీడితులు ఈ ఆలయంలోని నాగదేవతను సందర్శించి అర్చనలు చేయించుకుంటారు. జాతకపర దోషాలున్నవారు ఈ నాగదేవతకు అభిషేకాది అర్చనలు గావించుకుంటారు. కాలసర్పదోషం వల్ల సంభవించే సంతానలేమి, వివాహ అవాంతరాలను తొలగించుకోగోరేవారు ఈ నాగదేవతను పూజించుకుంటారు. కొన్ని గ్రహదేవతలకు దుర్గాదేవి అధిదేవత. అందుకేనేమో ఈ లాతూరు దుర్గాదేవి చెంతనే నాగదేవతామూర్తులున్న ఉపమందిరం కూడా ఉంది. పంచపడగల నాగేంద్రస్వామి 3 వృత్తాకారాలుగా చుట్టలు చుట్టుకున్న తీరులో ఒక ఏకశిలపై శిల్పితమై ఉంటాడు. ఆ నల్లని నాగదేవతను అర్చించుకున్నంతనే భక్తులు తామెదుర్కొంటోన్న నాగదోషాలు, కాలసర్పదోషాలు, సంతానలేమిలు తొలగిపోతాయని ప్రగాఢంగా నమ్ముతారు. మహారాష్ట్రలోనే కాదు, మొత్తం భారతావనిలోనే పేరెన్నికగన్న వైష్ణవావతారుడు శ్రీ పాండురంగ విఠలుడు. ఆ పాండురంగని ప్రసిద్ధ క్షేత్రం పండరిపురం ఈ మహారాష్ట్రలోనే వెలుగొందుతోంది. ఆ క్షేత్ర నిలయుడైన పాండురంగస్వామి తన దేవేరి రుక్మిణీ సహితంగా ఈ లాతూర్ దుర్గామాత ఆలయాన కూడా ఒక ఉపమందిర దేవతలుగా దర్శనమిస్తున్నారు. లాతూరు శ్రీ దుర్గాదేవి మందిరాన మహారాష్ట్రకే విఖ్యాత క్షేత్రమైన పండరీపురం, ఆ క్షేత్ర దైవమైన రుక్మిణీ పాండురంగస్వాములు కూడా ఒక ఉపాలయంలో కొలువై భక్తుల మనోరథాలను ఈడేర్చుతున్నారు. నల్లని శిలా విగ్రహ రూపులై స్థానక భంగిమలో ఆ ఇరువురు దర్శనమిస్తున్నారు. నడుముపై చేతులాంచి రాజసం ఉట్టిపడేలా ఆ వైష్ణవావతారుడు, ఆ కృష్ణావతారుడు పాండురంగడు భక్తుల కగుపిస్తాడు. పక్కనే రుక్మిణీమాత కూడా నిలుచున్న భంగిమలో తమ స్వామి చెంతనే ఉండి తమను కొలువవచ్చిన భక్తులకు అభయప్రదాయినిగా ఉంది.
తల్లి భవానీ, లోకాల కాచే చల్లని తల్లి అమ్మా భవానీ అని కీర్తించబడే జగన్మాత, జనులందరి దైవం ఈ దుర్గాదేవి. ఆ భక్తజన బాంధవిని లాతూర్ వంటి క్షేత్రంలో కూడా దర్శించుకోగల వీలు కలగడం ఆ తల్లి భక్తజన సామీప్యాన్ని తెలియజేస్తుంది. దురితాలను హరించి సంతోషాలను అనుగ్రహించే ఆ తల్లి పునర్దర్శన భాగ్యాన్ని కోరుకుంటూ మరో ఆలయ దర్శనం చేసుకుందాం.